హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి. సో పిల్లల్ని తీసుకొని బయటికి అయితే వచ్చాను నేను పార్క్కి. పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి వాళ్ళనైతే పార్క్ తీసుకొచ్చానండి. సో ఆఫ్టర్ లాంగ్ టైం, అంటే నేను స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత జూన్ జూలై ఇదే అండి, ఇప్పుడే పిల్లల్ని తీసుకురావడం, అంటే 1 మంత్ అవుతుంది మేము బయటికి రాక. సో ఈరోజైతే ఎలా అయినా సరే బయటికి వెళ్ళాలని చెప్పేసి పిల్లలు పట్టుపడితే ఇంకా బయటకు వచ్చామండి. సో చూస్తున్నారు కదా, మా బాబు వచ్చేసి ఇక్కడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాడండి. సో తనకైతే ఇక్కడ గేమ్స్ ఆడడం కంటేను ఇక్కడ ఉండే ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్తో ఎక్కువ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తాడండి. సో ఇక్కడ చెప్తున్నాడు, నేను అన్నీ చేస్తూ ఉంటాను, నువ్వు వీడియో తీయమ్మా అని. సో ఇంకా నేను వాడు చెప్పాడని చెప్పి కొంచెం వీడియో అయితే తీస్తున్నానండి. సో సన్ చూస్తున్నారు కదా, అలా చెట్ల మధ్యలోకి వెళ్ళి ఎంత బాగా కనబడుతుందో వ్యూ అనేది. సో చాలా బాగుందండి చూడ్డానికి, మనసు కూడా చాలా రిలాక్సింగ్ అనిపించింది. ఎప్పుడు వర్క్ ఇంట్లో బయట ఇంక ఇదే సరిపోతుంది కదా, అలా మన కోసం మనం సెల్ఫ్గా కొద్దిసేపు బయటకు వచ్చి పిల్లలతో టైం అనేది స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ రోజు ఏదో తెలియని ఫీలింగ్ కూడా ఉంటుంది. సో అదైతే నేను చాలా రోజుల తర్వాత ఈరోజైతే ఆ ఫీల్ అయితే పొందానండి. మా పాపకు వచ్చేసి ఇలాంటి ఎక్కడం అంటే కొంచెం భయం, మధ్య వరకు వెళ్ళింది కానీ ఇంకా తనకి టెన్షన్ అవుతుంది, అందుకని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే వస్తుందండి. ఇంకా వాళ్ళు బాగా ఆడుకున్న తర్వాత మేమైతే ఇంకా వచ్చేసి నా పక్కన కూర్చున్నారు, అలసిపోయారని చెప్పేసి. ఆమె చెప్తుంది, నన్ను తీయవా అమ్మ వీడియో అంటే, సరే నువ్వు కూడా రా, నేను కూడా చూపిస్తానని చెప్పేసి ఇక్కడ తనని అయితే రమ్మన్నాను. ఇంక ఇంటికి వెళ్ళిపోదామా నాన్న అంటే, వెళ్దామమ్మ, కొద్దిసేపు ఆడుకొని వెళ్దామన్నారు. ఇంక అందుకని కొద్దిసేపు అయితే ఇంక కూర్చున్నాను. ఇంకా వెళ్ళాల్సిన టైం వచ్చిందండి. ఇంకా రీల్స్ అవి ఇవి చేసుకున్నాము. ఇంకా లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే, నేను బైక్ తాళం ఎక్కడో పడేసానని టెన్షన్ పడ్డానండి. చాలాసేపు అయితే కీ అయితే వెతికాము. లాస్ట్కి ఏంటంటే అది నేను బండికి పెట్టి మర్చిపోయాను. బండికి అయితే ఆ కీ అనేది ఉందండి. మా బాబు వెళ్ళి చెక్ చేసి నాకు చూపిస్తున్నాడు. సో ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం. వెళ్తూ దారిలోనే మార్కెట్కి అయితే వెళ్ళాలండి. సో అక్కడి నుంచేసి ఇంటికైతే వెళ్ళిపోతాం. పార్క్ అయితే బాయ్ చెప్తున్నామండి, మళ్ళీ వస్తాం వీలైనప్పుడు అని చెప్పేసి. పార్క్ మాకు కొంచెం దూరం కాబట్టి స్కూటీ మీద వచ్చామండి. సో ఇంకా వాళ్ళు అలసిపోయారంట, సోడా కావాలంటే మధ్యలో ఆగేసి ఒక షాప్లో అయితే సోడా తీసుకున్నానండి. వాళ్ళ ప్రయోగాలు చూడండి, వాళ్ళే తీస్తారంట దాని ఫింగర్తో. సో లాస్ట్కి అయితే ఇంకా చేయి నొప్పి పెడుతుందని అతను అడుగుతున్నాడు. అతనేమో నువ్వు ట్రై చేయి ఇంకొకసారి అనగానే ట్రై చేశాడండి, వచ్చింది అప్పటికి. ఇంకా తాగుతున్నారు ఇద్దరు. ఈలోపు వీళ్ళు తాగేలోపు నేను టమాటోస్ అవి ఇవి తీసుకుందామని చెప్పేసి ఇక్కడ మార్కెట్లో అయితే తిరుగుతున్నానండి. మా దగ్గర మండే సాటర్డే మార్కెట్స్ ఉంటాయి, ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయండి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. లాస్ట్లో మేము తీసుకున్న ఒక రీల్ అనేది యాడ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.